ఈ రోజు మనం ద్వారకా ట్రిప్ లో భాగంగా బడకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర అయితే మనం ఉన్నాము. ఇది ద్వారకా నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవైపు ఏమో అరేబియా సముద్రం, మధ్యలో కొలువై ఉన్న పరమశివుడు, ప్రకృతే స్వయంగా పరమశివుడిని అభిషేకించే ఈ పవిత్ర క్షేత్రం బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ ద్వారకా నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మీరు చూస్తున్నట్లయితే ఈ శివలింగం అంట స్వయంగా తానంతట తాను వెలిసింది, స్వయంభుగా వెలిసిందని అయితే భక్తులు విశ్వసిస్తున్నారు. ఇది 5,000 సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో ప్రత్యక్షమైందని స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ ఆలయం ద్వారకా నగరానికి పశ్చిమ తీరంలో ఉంది. ఫస్ట్ ఒక రాతి గుట్టపై నిర్మించబడింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఒక పెద్ద శివలింగాన్ని చుట్టూ మొత్తం కూడా ప్రాకారాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే జూన్ జూలై నెలల్లో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి కదా, ఆ సమయంలో సముద్రపు నీరు ఆలయాన్ని పూర్తిగా చుట్టుముట్టి శివలింగానికి సహజంగానే జలాభిషేకం చేస్తుందట. దీనిని భక్తులు ప్రకృతి చేసే అభిషేకంగా భావిస్తారు. ఇక్కడ పరమశివుడు చంద్రమౌళీశ్వరుడు రూపంలో కొలువై ఉన్నారని చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ అరేబియా సముద్రం అంటే ఈ బడకేశ్వర్ నుంచి సుమారు ఒక 150 కిలోమీటర్స్ కోస్టల్ ఏరియాలో నుంచి ముందుకెళ్తే పాకిస్తాన్ బోర్డర్ట. మీరు చూడొచ్చు ఈ సముద్రపు అలలు అవన్నీ కూడా ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయో. ఈ ఆలయానికి ఏమి కాకుండా చుట్టూ అయితే రాళ్లన్నీ పేర్చబడి ఉన్నాయి. ఈ ఆలయం దెబ్బతినకుండా అయితే మీరు ఇంకా చూడొచ్చు. ఇక్కడ నుంచి దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే లైట్ హౌస్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ లైట్ హౌస్ కూడా దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ ద్వారకా ట్రిప్ లో ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. అసలు ఇది ఎస్పెషల్లీ ఈ ఏరియాని సన్సెట్ వ్యూగా కూడా చాలా మంది చూస్తారు. ఇక ఈవినింగ్ అయితే అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సన్సెట్ వ్యూని చాలా అద్భుతంగా, ఎందుకంటే సూర్యుడు అస్తమించే లో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సన్సెట్ వ్యూ పాయింట్ అని కూడా ఇక్కడికి వచ్చిన యాత్రికులు కానీ స్థానికులు కానీ ఎక్కువగా కూడా వస్తూ ఉంటారట. ద్వారకేశ్ ఆలయంతో పోలిస్తే ఇక్కడ జన సమర్థం అంటే ఎక్కువ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా మంది కూడా వచ్చి మెడిటేషన్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారట. మహాశివరాత్రి ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతుందట. మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు అభిషేకాలు కూడా ఇక్కడ జరుగుతాయట. ఇక్కడ చూడొచ్చు మనం శివలింగ ఆకారంలో ఉన్న పరమశివుణ్ణి చక్కగా నేరుగా దర్శనం చేసుకోవచ్చు. అసలు సముద్రంలో శివలింగం ఉండడం అనేది చాలా అరుదు. ఈ అరుదైన క్షేత్రంలో వచ్చినప్పుడు ప్రశాంతంగా ఈ పరమశివుడిని చూస్తూ ధ్యానం చేసుకుని అయితే ఉండొచ్చు. దీని పక్కన మీరు చూస్తే చక్కగా శంఖం కనిపిస్తుంది. ఈ శంఖం ఎంత అద్భుతంగా ఉందంటే చక్కగా ఒక సర్కిల్లో నిలబెట్టి ఈ శంఖాన్ని మనం చూడొచ్చు. చూసారు కదా బడకేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని అయితే. ద్వారకా ఎవరైతే వస్తున్నారో ద్వారకా నుంచి దాదాపు ఇది 2.5 నుంచి 3 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఇక్కడికి వచ్చి బడకేశ్వర్ ఆలయాన్ని కూడా దర్శించుకుని చుట్టూ ఉన్న సముద్రాన్ని, సముద్ర ప్రశాంతతను మీరు అందరూ కూడా తనివి తీరా చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాయితో మధులలిత, ద్వారకా నుంచి.